audio jungle. నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. నందమూరి హరికృష్ణ గారు మనకు లేరు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. చాలా నేనే కాదండి, లక్షలాది మంది కుటుంబాలు ఎంతో ఎంతో బాధపడ్డారు ఆయన ఇలా దుర్మరణం చెందటం. అది కూడా 4 సంవత్సరాల క్రితం అదే రహదారి మీద వాళ్ళ పెద్ద అబ్బాయి జానకిరామ్ గారు చనిపోయారు. అదే తరహాలో ఈయన కూడా చనిపోవటం అనేది చాలా 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 దురదృష్టం. అది ప్రతి ఒక్కరిని కూడా కలచివేస్తుంది. అది అంటే చాలామంది నాకు మెసేజ్లు పెట్టచ్చు, ఫోన్లు చేయొచ్చు, కానీ ఎంతోమంది లక్షల మంది బాధపడుతూ ఉన్నారు. ఆయన సీతయ్య అంటారు, ఎవరి మాట వినడం. ఆయనకి ఏదనుకున్నారో అదే మాట్లాడతారు. పదవి ఉన్నా పోయినా, రాజకీయాల్లో కూడా నాకు పదవి వస్తుంది కదా అని ఏది పడితే అది, ఎవరు కాళ్ళు పట్టితే వాళ్ళ కాళ్ళు పట్టుకునే తత్వం అయింది కాదండి. చాలా మంచి మనిషి అని ప్రజల్లో పేరుంది. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవటం, అది కూడా ఇలా యాక్సిడెంట్ రూపంలో చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇక్కడ నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఒక్కటేనండి. ఒక మనిషి చనిపోతే, ఇలా యాక్సిడెంట్స్లో కావచ్చు, దేంట్లో అయినా ఒక మనిషి చనిపోతే చనిపోయిన వాళ్ళకి ఏం పెద్దగా తెలియదు సార్. ఆయన్ని నమ్ముకొని ఉండే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు అయోమయం, అగమ్య గోచరం, అస్తవ్యస్తం అయిపోతాయండి. వాళ్ళ జీవితాలు కోలుకోలేరు, అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. అది పక్కన పెడితే, హరికృష్ణ గారు లాంటి సెలబ్రిటీస్, ప్రజాదరణ ఉన్నటువంటి లీడర్లు ఇలా చనిపోతే వాళ్ళ కుటుంబం అవ్వచ్చు, వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు, మనలాగా అభిమానించే కోట్ల మంది వ్యక్తులు కూడా ఎంతో ఎంతో బాధపడతారండి, తట్టుకోలేరు. సో వాళ్ళు చనిపోవడం అంటే కోట్ల మందిని బాధ పెడుతున్నట్టే వాళ్ళు, అది కూడా ఇలా. సో దయచేసి సెలబ్రిటీస్ అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. సెలబ్రిటీస్ మీరు అంటే, నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే ఇది జరిగేది కాదేమో అని నేను బల్లగుద్ది చెప్పగలనండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే 90% చావులు ఆగిపోతాయి, యాక్సిడెంట్లు ఆగిపోతాయి. యాక్సిడెంట్లు అంటే యాక్సిడెంట్ అయినా మనిషి బ్రతికే అవకాశం ఉంటుందండి. కారులో సీట్ బెల్ట్ పెట్టుకుంటే, బైకులో హెల్మెట్ పెట్టుకుంటే. కానీ అది మనం పెట్టుకుంటామా? పెట్టుకోం. మన తరాలు నెక్స్ట్ మన ఫ్యామిలీ ఏమైపోయినా పర్లా, మనల్ని నమ్ముకునే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, కానీ మనం మాత్రం స్టైల్గా ఉండాలా, సీటు బెల్ట్లు పెట్టుకో. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఏ విషయంలో మాట్లాడాలి అనుకుంటున్నాను అనేది. సీటు బెల్ట్ పెట్టుకోండి సార్, సీటు బెల్ట్ పెట్టుకోండి. ముఖ్యంగా కారులో మీరు ఒక్కళ్ళే కాదండి దెబ్బతింటుంది. మీరు డ్రైవ్ చేస్తూ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే మీ ప్రాణం పోతుంది, మీ ఫ్యామిలీ ఇదైపోతారు. అభిమానులు బాధపడతారు. వాళ్ళందరినీ పక్కన పెడితే మీతో పాటు ఇంకో 4-5 జర్నీ చేస్తారు అదే కారులో. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ చావు కూడా ఒకవేళ జరిగితే మీరే కారణం అవుతారు. ఇదంతా కాకుండా ఆపోజిట్లో వచ్చే వెహికల్స్, అపం సుపం అన్యం పుణ్యం తెలియని కొన్ని వెహికల్స్ కూడా దెబ్బతింటున్నాయి. వాళ్ళ ఇబ్బందులకు కూడా, చావులు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, మీరే కారణం అవుతారు. నిన్న కూడా చూడండి, హరికృష్ణ గారి విషయంలో ఆయన కారు పల్టీలు కొట్టి అవతల అమాయకులు వేరే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఆ కారుని ఢీకొట్టింది. వాళ్ళ కెమెరాలు, వాళ్ళ కారు, వాళ్ళకి ఇంజూరీస్ అయ్యాయి, చాలా ఘోరంగా దెబ్బతిన్నారు వాళ్ళు కూడా. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. విమర్శించట్లేదు సార్. ఇక్కడ దయచేసి గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళని కూడా పట్టించుకోండి. వాళ్ళకి ఏదైతే దెబ్బ తగిలినాయో, ఏదైతే వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోయిందో, వాళ్ళు చాలా చాలా మిడిల్ క్లాస్ మనుషులని తెలిసింది. సో దయచేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు దయచేసి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వండి, వాళ్ళ సామాన్లకి ఎక్స్గ్రేషియా ఇవ్వండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. గవర్నమెంట్ హెల్ప్ చేయండి అలాంటి వాళ్ళకి. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి
నేను కోరుతా ఉన్నాను, బైకుల మీద డ్రైవ్ చేసేవాళ్ళు అలాగే కారు డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, సడన్ బ్రేక్ కొట్టారనుకోండి, ఏదైనా ఆపోజిట్లో వెహికల్ వస్తున్నా లేదు మీ ముందు వెళ్ళే వెహికల్ మీద సడన్ బ్రేక్ కొడితే సీట్ బెల్ట్ లేకపోతే స్టీరింగ్ మీ చేతిలో ఉంటుంది కానీ మీ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది. వెళ్ళి ఇలా కొడతారు, కొడితే ఏమవుతుందండి? ఎన్నో అనాలిసిస్లో చెప్పారు, అలా స్టీరింగ్ రాడ్కి మీ హార్ట్ పవర్ అంటే పవర్గా అలా ప్రెస్ అయినప్పుడు చెస్ట్ వెళ్ళి గుద్దుకున్నప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా అక్కడే స్పాట్ డెడ్ అవకాశం ఉంటుంది. సో అది తెలుసు కదండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎంత సడన్ బ్రేక్ కొట్టినా అలా జర్కిస్తారే కానీ వచ్చి గుద్దుకోరు సార్. రెండోది, ఈయన నడిపిన వెహికల్ ఎక్స్క్యూజ్ మీ, నందమూరి హరికృష్ణ గారు టొయోటా ఫార్చునర్ నడిపారు. అది ఓల్డ్ మోడల్ అంట, దానికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏ యాక్సిడెంట్ జరిగినా సరే ఎయిర్ బ్యాగ్స్ 90% ఓపెన్ అవుతాయి. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్, హ్యూజ్ ఛాన్స్, బ్రతకటానికి యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవటానికి ఛాన్స్ చాలా ఉంది. సో సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి, బయటకు వస్తాయి. కాబట్టి నేను నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ అండి, ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా. సో నేను చాలామందిని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి అవేర్నెస్ తీసుకెళ్ళండి. ఎంతోమంది చచ్చిపోతున్నారు హెల్మెట్లు పెట్టుకోక. బైక్ మీద కాలేజ్ స్టూడెంట్స్, ఎంతో ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉన్న స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు, ఫ్యూచర్ కోల్పోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్యాయం అయిపోతూ ఉన్నాయి. అలాగే కారుల్లో సీట్ బెల్ట్ పెట్టుకోరు. కొత్త బైకులకి పొల్యూషన్ లేదని చెప్పి పోలీసులు ఆపుతారు. కొత్త బైకులకి పొల్యూషన్ లేదని ఆపటం కరెక్టే. కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎన్నో ప్రాణాలు పోతాయి అని ఆపటం కరెక్ట్గా, అది కూడా ఆపండి సార్. అది ఆపరు. కొత్త బైక్ కొన్ని షోరూమ్ నుంచి వచ్చి బైక్కి పొల్యూషన్ లేదని చెప్పి ఆపుతారు. ఎంతవరకు న్యాయం అండి? ఇవి కూడా ఆపండి సార్. పెద్ద చిన్న ఏమి లేదు. చిన్నవాళ్ళు చనిపోతే టీవీలో రాదు, ఎక్కడ రాదు. పెద్దవాళ్ళు అంటే సెలబ్రిటీస్ హోదాలో ఉన్నవాళ్ళు చనిపోతే లక్షల మంది బాధపడతారు. సో అలాంటి బాధ పడనిస్తారా మీరు? యాక్సిడెంట్లు ఆపుదాం, మన సైడు ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు మన కృషి మనం చేద్దాం. యాక్సిడెంట్స్ని ఆపాలంటే సీట్ బెల్ట్ అవేర్నెస్ తీసుకెళ్ళాలి. అలాగే హెల్మెట్, బైక్ మీద హెల్మెట్స్ పెట్టుకుంటే ఎంత స్పీడ్లో కింద పడిన కాళ్ళకో చేతికో ఎక్కడో దెబ్బ తగులుతుంది, కానీ 90% డెత్ కంట్రోల్ ఉంటుందండి. కొంచెం మంచి హెల్మెట్ కొనుక్కునే పని చేసుకోండి దయచేసి. రోడ్ల మీద అమ్మే 100 రూపాయలు 150 రూపాయలు హెల్మెట్లు ఉపయోగం ఉండదు సార్. సో కొంచెం మంచిది ట్రై చేయండి. మీకు ఉన్న దాంట్లో మ్యాక్సిమం సేఫ్ అనే సేఫ్ జర్నీకి ప్రయారిటీ ఇవ్వండి. సో దయచేసి మంచి స్పీడ్ రోడ్లలో కావచ్చు, హైవేల్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, సీట్ బెల్ట్ హెల్మెట్ లేకుండా వెళ్తే మీ చావుతో పాటు పక్కన వాళ్ళ చావులకు కూడా మీరే బాధ్యులు అవుతున్నారు. మీ ఫ్యామిలీలతో పాటు పక్కన వాళ్ళ ఫ్యామిలీలకు కూడా మీరే బాధ్యులు అవుతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావాలని, మీరు వీడియోలు పెట్టాలని, మీరు వీడియోలు పెట్టే ఇది ఉంటే నాకు పంపించండి సార్. లైవ్లు పెట్టండి, నేను చూసుకుంటా. మీ వీడియోలని అన్నిటినీ షేర్లు కొట్టి, మాకు టీం ఉంది, ఆ టీంతో షేర్లు కొట్టమంటాం, అందరికీ పంపిస్తాం, అన్నీ చేస్తాం మేము. సో తొందరలో ఆఫీస్ కూడా పెడుతున్నాం మేము. సో ఆఫీస్ కూడా వస్తుంది. సో దానికి సంబంధించిన వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. సెప్టెంబర్ 8th 9th ఆఫీస్ కూడా వస్తుంది. అన్ని రకాలుగా మేము ముందుకెళ్తాం. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయండి. మేము అనుకుంటున్నా, ముఖ్యంగా నేను మాత్రం ఈ విషయంలో, ఎందుకంటే ప్రతి సినిమా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు, మా ఫ్యామిలీలో మా అన్నకు జరిగినట్టు మళ్ళీ ఎక్కడా జరగకూడదని. కానీ మళ్ళీ అదే ఫ్యామిలీలో జరగటం ఎంత బాధాకరం, దురదృష్టకరం. సో మనం కూడా సెలబ్రిటీస్ కూడా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు చనిపోతే మళ్ళంటి వాళ్ళు ఎంతమంది బాధపడతాం కాబట్టి ఉంది. సో మీరందరూ కూడా వీడియోలు పెట్టాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా అమ్మాయిలు ముందుకు వస్తే, ఆడవాళ్ళు ముందుకు వచ్చి వీడియోలు పెడితే, సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల మీద మీరు వీడియోలు పెట్టగలిగితే చాలా చాలా సొసైటీలో మార్పు వస్తుంది సార్. రండి, ఆడవాళ్ళు ముందుకు రండి, అక్క చెల్లెలు రండి, వచ్చి వీడియోలు పెట్టండి, ప్రజల ముందుకు రండి.
అలాగే తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా వచ్చి వీడియోలు పెట్టండి. ప్రతిదీ ఏదో ఫన్ వీడియోసే కాకుండా ఇలాంటివి కూడా సోషల్ అవేర్నెస్ వీడియోలు పెట్టడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఆ వేలో మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో మెసేజ్లు అయితే తర్వాత చూస్తానండి, తర్వాత మాట్లాడదాం. జై హింద్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.